చెప్పండి. మీ పేరేనా? నా పేరు సత్యం యాదవ్. ఇక్కడ లోకలే. లోకల్. సో సత్యం యాదవ్ అన్నప్పుడు ఇక నవీన్ యాదవ్ గారి పేరు చెప్తున్నారు ఎట్లా బై ఎలక్షన్. సో అదే ఉందా అంటే ఉందా? అంటే ఇక్కడ ఎలక్షన్ కి కులానికి మతానికి సంబంధం లేదన్న. దానికి దీనికి సంబంధం అనేది ఉండదు. ఓకే. ఇప్పుడు ఇదే కులపోళ్ళు ఉన్నారు, కొంత వేరే పార్టీలలో తిరిగేటోళ్ళు ఉన్నారు, మతంలో ఉన్నారు. దానికి దీనికి సంబంధం లేదు. సేమ్ అంటారు. బై ఎలక్షన్ వచ్చింది మళ్ళీ ఇట్లా ఏ పార్టీ అంటారు? మేమైతే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ లోకల్ స్థానిక నాయకుడు నవీన్ యాదవ్కే అందరూ అయితే ఆయన సైడ్ ఉంటున్నాము, ఇంకా ఉండబోతాం కూడా ఆయనదే. ఎందుకంటే కొన్ని చాలా సంవత్సరాల తర్వాత ఒక లోకల్ వ్యక్తికి ఇక్కడ అవకాశం దక్కింది కాబట్టి అటువంటి అవకాశాన్ని మేమైతే వదులుకోము. ఓటు హక్కు లేని వాళ్ళు కూడా అన్న నవీన్ అన్నకి వేయాలని కోరుకుంటున్నారు అన్న. అంటే ఎందుకంటే నవీన్ యాదవ్ దగ్గర బాగా వ్యతిరేకత ఉంది, ఆయనకి వ్యతిరేకత ఉంది, ఆయన రౌడీజం చేస్తారని చెప్పి అట్లా ఇట్లా ప్రచారం చేస్తారు కదా బయట. అన్న ఒక మాట, ఎక్కడన్నా ఒక రౌడీజం చేసి ఆయన పైన ఏమైనా కేసు ఉందని చెప్పాను. ఏదైనా పోలీస్ స్టేషన్లో ఏదైనా కేసు ఉందా, ఏదన్నా ఒక ఇంచు భూమి గుంజుకున్నాడని, లేకపోతే ఏదైనా షాపులలో హఫ్తా వసూలు చేసిందని కానీ ఎటువంటి ఏమైనా కేసులు ఉన్నాయా పోలీస్ స్టేషన్లో ఫస్ట్ అది చూసుకోండి. ఎటువంటి కేసులు లేకుండా ఏదో బట్టగాల్చి మీదే ఇస్తే అంటే కాన్పేర్ అది. ఏదో ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ వరకు చూడాలి. నువ్వు పర్సనల్ విషయాల్లో పోవడం చాలా తప్పది. ఒకటి ఈడ ఆయన బంపర్ మెజార్టీతో ఆడే గెలుపుగానే భావిస్తున్నారు జూబ్లీస్లో. ఒకటి ఏంటంటే జూబ్లీ గెలుపుకి ఒకటి మెజార్టీకి మధ్యనే పోటీ, అంతే తప్ప ఏం లేదు. అంటే బీఆర్ఎస్ సానుభూతి ఓట్లు పడతాయని చెప్పి వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తారు. నేను ఏమంటున్నా, ఇక్కడ కొంతమంది అంటారు నవీన్ యాదవ్కి టీఆర్ఎస్కి సునీతకు పోటీ అంటారు. మాగండి మన నవీన్ యాదవ్కు సునీతమ్మకు పోటీ కాదు. నవీన్ యాదవ్కు బిర్లా రంగాకు పోటీ. బిర్లా రంగా ఓరు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ట్రిపుల్ షూటర్ అని వచ్చారు కదా రంగంలోకి. ఆ ట్రిపుల్ షూటర్ డబుల్ షూటర్ ఇద్దరిని నవీన్ యాదవ్ తోటి పోటీ రమ్మంటారు. ఇప్పుడు వచ్చారు కదా, చూద్దాం వాళ్ళు వచ్చి ఏం చేస్తారు చూద్దాం. ఇన్ని రోజులు కొన్ని రోజులేమో బొమ్మడిదన్నారు బాగా అంటారు. ఇప్పుడు ఇద్దరు కలిసి వచ్చారు. ఒకరు మునుగోడలో ఒకరు వేరు, వీళ్ళు ఒకరు వేరు, తర్వాత ఇద్దరు కలిసి వచ్చి చేద్దామని ఇప్పుడు చూద్దాం ఏం చేస్తారు చూద్దాం. డిపాజిట్ తెచ్చుకోమన్నాను, చాలు డిపాజిట్ తెచ్చుకోమనండి వాళ్ళకు. ఇప్పుడు బూత్లలో ఎవరు కూర్చోనికి దొరుకుతలేరు. ఇప్పుడు వాళ్ళు ఎమ్మడి తిరిగేటోళ్ళ 10 మందిలో ఒక ఇద్దరిని లోకల్ తప్ప ఇంకెవ్వరు లేరు అన్న. వాళ్ళ అయ్యా కేసీఆర్ వచ్చినప్పుడు కాని పని ఇది రాసి పెట్టుకోమను. బూత్లలో కూర్చోడానికి దొరుకుతలేరు అని అంటే వాళ్ళకి ఇంకా ఇక పోటీ ఏందన్న వాళ్ళకి. లేదు మళ్ళీ ప్రచారం ఎట్లా చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కారు కావాలా, బుల్డోజర్ కావాలా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే హైడ్రా వస్తుంది, మీ బస్సులలో ఉన్న గుడిసెలని గులగొడుతుంది అని అన్న. హైడ్రా ఎక్కడ గులగొట్టింది ఒక మాట చెప్పాను. 10 సంవత్సరాలలో మీరు చేసిన కబ్జాలను గులగొడితే అది బుల్డోజర్ అయిందా? మీరు చేసిన ఎన్ని చెరువులను కబ్జా చేసి మీరు తీసుకున్నారు చెప్పండి, అది గులగొట్టేందుకు కబ్జా అయింది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు చరిత్రల నుంచి కూడా పేదవాళ్ళకు మంచి చేసిందే తప్ప పేదవాళ్ళకు చెడు చేయాలనే ఆలోచన ఎప్పుడు లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లేదు, ఉండబోదు కూడా. చెప్పండి. కానీ ఇప్పుడు ఎట్లుంది మన రేవంత్ రెడ్డి పాలన? సో కాంగ్రెస్ పార్టీకి బాగా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత వల్ల నవీన్ యాదవ్ ఓడిపోతారు అని చెప్పి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోతుందా? సన్న బియ్యం ఇచ్చినందుకు ఓడిపోతుందా, 200 యూనిట్ ఇచ్చినందుకు ఓడిపోతుందా, రైతు బంధు ఇచ్చినందుకు ఓడిపోతుందా, దేని గురించి ఓడిపోతుందో వాళ్ళనాడు. అలా దరిద్రులారా, మీరు ఓడిపోయి మీకు ఇంట్లో బుద్ధి చెప్పినప్పుడు వాళ్ళ బుద్ధి రాలేదు. ఇంకా ఏం సాధిస్తామని నా ఢిల్లీలో లేదు, నా ఏం లేదు. ఉన్న సర్పంచ్ జడ్పీటీ చైర్మన్ కూడా అయిపోయింది, వాళ్ళది కూడా చైర్మన్లో కూడా వేరే పోస్టులు. ఇంకేమున్నదాన్ని వాళ్ళకు ఉన్న సొంత పార్టీ నాయకులు, వాళ్ళ నాయకులు వెళ్ళిపోతారు, నా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు, అందరు వెళ్ళిపోతారు. ఇంకా మీరు ఏం సాధిస్తామని చెప్పండి. ఇప్పుడు సునీతమ్మకి ఇస్తా అని అంటారు. సునీతమ్మకి ఆమె పాపం ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి అంటారు. అంటే మీ దొరల పాలన అని అర్థమైంది కదా. సింపతి ఓట్లు అని ముంగడ జరపాలి. ఇప్పుడు వరకు పబ్లిక్లలో టీఆర్ఎస్ ఏదో మైండ్ గేమ్ ఇది తెచ్చేసి ఇప్పుడు ఇది తెచ్చారు. ఇది ఇప్పుడు ఏమైంది ఆమెకు ముందు తెలియదా? సునీతమ్మ రెండో భార్య అని చెప్పి ఇదే నవీన్ యాదవ్ వేసిన కేసు, ఇదే నవీన్ యాదవ్ కేసు వేస్తే ఆయన అఫిడవిట్లో రాసి ఇచ్చిండు కదా గోపీనాథ్. క్లియర్గా మీ దగ్గర ఉంది, కేటీఆర్ మీ దగ్గర ఉండొచ్చు, మీ లాయర్ని తెప్పించుకుని ఉంటారు కదా. దాంట్లో ఏం రాసిండు? నాకు ఒకటే పెళ్ళి అయింది, ఆమె ఫస్ట్ భార్యని, మీ సెకండ్ భార్య, మేము సహజీవనం చేస్తున్నారు అది చెప్పిండు. మాకు పెళ్లి కాలేదు సునీతమ్మతోటి అన్నాడు. మరి అప్పుడు బుద్ధి ఏమైంది నీకు తెలియదు, అదే రిజెక్ట్ అవుతా అని. సో ఓడిపోతున్నారు ఏదో అనేక ఏదో చూపెడతారు. ఇప్పుడు ఏమంటే మేము ముందే చెప్పినాము కదా, వీళ్ళు
అదొకటి. సో కాబట్టి జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుస్తారు. 101% అన్న. మీరు మళ్ళీ రండి 14 తారీఖు రోజున, ఆ రోజున విజయంలో మనం కలుసుకుందాం. లోకల్ అన్న, లోకల్ అన్న. మేము వచ్చి బస్సు వాడినప్పటి నుంచి మా డాడీ వాళ్ళు ఉన్నారు అన్న. ఇక్కడ 40 years అవుతుంది రేమన్నారు. చెప్పండి అన్న, జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ వచ్చింది, ఏ పార్టీ అనుకుంటారు? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అండ్ ఇండిపెండెంట్ లో బీఆర్ఎస్ బీజేపీ కాదు, ఇక్కడ వోకల్ ఫర్ లోకల్. ఓకే, లోకల్ ఆద్మీయే గెలుస్తాడు ఇక్కడ. నవీన్ యాదవ్ కంపల్సరీ 100% గెలుస్తాడు. ఎందుకన్నా అంటే బీఆర్ఎస్ సిట్టింగ్ ఉండే 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ఇక్కడ ఏమీ పీకలేదు, ఏమి చేయలేదు, ఏమి డెవలప్ చేయలేదు. నా ఎంబడి రండి, నేను చూపిస్తాను ఏం డెవలప్ చేసినారు. కాంగ్రెస్ వచ్చినాక 150 కోట్లు కాంగ్రెస్ హయాంలో ఓకే అయినాయి. ఆల్రెడీ ఎలక్షన్ కి ముందే, ఇది బై ఎలక్షన్ కి ముందే 150 కోట్లు శాంక్షన్ అయినాయి, వర్కులు చేపిస్తున్నారు, స్టార్ట్ అయినాయి, కొన్ని వర్కులు కూడా కంప్లీట్ అయినాయి. కానీ ఇప్పుడు కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం రాలేదు. మా ఇంటి పక్కనే కార్పొరేటర్ ఇల్లు, ఒక్కసారి కూడా ఇంటి ముందుకు వచ్చి ఏమైంది అని కనుక్కున్న వ్యక్తి కాదు ఆమె, దీదీప్య. అసలు ఏం లేదు, ఇప్పటిదాకా ఏం డెవలప్మెంట్ అనేది లేదు. కాంగ్రెస్ డెవలప్మెంట్ అవుతుంది అన్న. ఆల్రెడీ పేదోళ్ళకి రేషన్ కార్డు ఇచ్చారు, సన్న బియ్యం ఇచ్చారు, ఫ్రీ బస్ ఉంది, 200 యూనిట్లు ఉన్నాయి. అన్ని ఒకటేసారి, అన్ని కూదాలు ఒకటేసారి కలిపి తినలేము కదా, ఒకదాని తర్వాత ఒక్కొక్కటి అన్ని అవుతా ఉంటాయి. అంటే ఇప్పుడు చూసే అసలు రేవంత్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, సో గెలవడు అని చెప్పేసి అంటుంది అన్న. హైడ్రా అని చెప్పి చాలా నెగిటివ్ టాక్ ఉంది. రీసెంట్ గా పడ్డ వర్షాలకి హైడ్రా పెట్టకుండా పబ్లిక్ అదే ఇంట్లో ఉంటే చాలా మంది ఇబ్బంది పడుతుండే. ముందు జాగ్రత్తతోనే హైడ్రా అని చెప్పి పెట్టి వాళ్ళందరినీ బయటికి పంపించారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు సేఫ్ అండ్ హ్యాపీ లైఫ్స్ ఉన్నాయి వాళ్ళకి. లేదంటే ఈ వర్షాలకి వాళ్ళందరూ బతికే ఛాన్సెస్ కూడా లేకుండే. మీరు ఆల్రెడీ మీడియా మీకు తెలిసే ఉంటది ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి. కానీ కేటీఆర్ ఏమంటారు, కానీ మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపిస్తే హైడ్రా మీ ఇంటికి వస్తుంది, బుల్డోజర్లు మీ ఇంటికి వస్తాయి, వీళ్ళు కూలిపోతాయని చెప్తారు. అవును, ఇప్పుడు కూలిపోతాయి అన్నమాట ఓకే. నీ ఇల్లు నీళ్ళల్లో ఉన్నాక కూలిపోకపోతే ఏమవుతుంది? ఇల్లు నీళ్ళల్లో ఉన్నాక నువ్వు ఉన్నా బతికినా చచ్చినా వేస్టే కదా అక్కడ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బాగుంది. కానీ ఇటు నవీన్ యాదవ్ పైన ఎలిగేషన్స్ ఉన్నాయి కదా, కొంచెం వ్యతిరేకత ఉంది, ఎలిగేషన్స్ ఉన్నాయి, రౌడీ అది అట్లా మాట్లాడుతున్నారు. రౌడీ అంటే ఎప్పుడైనా ఆయన ఎవరి దగ్గర అయినా ఒక రూపాయి తీసుకోవడం చూసినారా? లేకపోతే ఒక చెంపదెబ్బ కొట్టింది ఎక్కడైనా చూసినారా? నాతో రండి, నేను మీడియాలో మీకు వీడియోస్ చూపిస్తాను. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆడవాళ్ళని ఎలా కొట్టినారో. దీదీప్య మా వాళ్ళు, దీదీప్య మా ఫ్యామిలీ, మాగంటి గోపీనాథ్ మా ఫ్యామిలీ, కేసీఆర్ మా ఫ్యామిలీ అని చెప్పి చాలా అరాచకాలు చేసినారు అన్న. బిల్డింగ్ ఒక ఫ్లోర్ వేసుకోవాలంటే ఆ కార్పొరేటర్కి 5 లక్షలు పంపేయండి, ఎమ్మెల్యే గారు ఆపేయమన్నారు, ఆపేయండి. చాలా చూసామన్నా మేము యూత్ ఇక్కడ. మేము పుట్టి పెరిగింది బస్సులో, ఎవరు పెద్దనో ఎవరు చిన్నదో ఎవరు ఎప్పుడు వచ్చినారో కూడా మాకు అన్ని తెలుసు ఇక్కడ. నవీన్ యాదవ్ 100% నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు. పక్కా లోకల్ అయినా నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు. అన్న ఆయనకి పదవి లేకుండానే చాలా పనులు చేస్తున్నాడు అన్న. పదవి కోసం చూసుకుంటలే, వాళ్ళ డాడీ ఒక లక్ష్యం పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేయాలన్నది, అంతే. దాని లక్ష్యం వల్లనే ఆయన వచ్చినాడు మార్కెట్ లోకి, అంతే. కన్ఫామ్ గెలుస్తున్నాడు అన్న నవీన్ యాదవ్. బాబు నా పేరు. బాబా, చెప్పారు ఇప్పుడు మీ ఏరియాలో బై ఎలక్షన్ ఉంది, మొత్తం చూస్తున్నారు, ఇక ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు తిరుగుతున్నాయి, ఎన్ని తిరిగినా వచ్చేది కాంగ్రెస్. ఎందుకే అంతే, ఏముంది అక్కడ. ఇప్పుడు ఏం చేసిందే కాంగ్రెస్ పార్టీ అంటుంటారు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉందంట. ఏ వ్యతిరేకత ఏముంటది? ఇప్పుడు వ్యతిరేకత ఏముంది? ప్రతి ఒక్కడు ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు వేయలేరు, వాళ్ళు ఏం చేశారు? ఏమైనా మంచి పనులు చేశారా? ఇప్పుడు వీళ్ళు వచ్చింది ఒక 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, మరి బస్సు ఫ్రీ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చే పథకాలన్నీ మంచిగానే ఉన్నాయి. మరి వాళ్ళు ఏం చేశారు? ఏ పథకం ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? దళిత బంధు ఇచ్చాము, ఎవరికి ఇచ్చారు దళిత బంధు? హైదరాబాద్ చేసింది చంద్రబాబు నాయుడు. వాడేం చేసిండు? పీకిండు, వాడు ఏమైనా కట్టలు కట్టిండా? వండుకునేదాన్ని తింటుండ వాడు. ఆడేం చేస్తాడు? కాంగ్రెస్ పార్టీ పాలన మంచిగా ఉందంటారా? మంచిగా ఉంది. లేదు అసలు వ్యతిరేకత ఉంది, అసలు ఏం మంచిగా లేదు, అసలు చేతనైతే పరిపాలన అంటారు. చేతగాంది ఎట్లా నడుపుతారు? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అన్న తర్వాత చేత కాకుండా ఉంటది ఎవరికైనా. ఎవడు సలహా తీసుకోకుండా చేసేవాడు వాడు మంచి. ఇప్పుడు టీఆర్ఎస్ వాడు ఉన్నాడు, వాడు కొడుకు, వీడు ఇంట్లో కూర్చుంటే వాడు పోతాడు రోడ్డు మీదకి. మరి అదే వాడు రావచ్చుగా, మరి వాడు ఎందుకు రావట్లేదు? అంతే. మరి ఎట్లా మళ్ళీ ఇప్పుడు మీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉంది, ఏముంది? కంపల్సరీ నవీన్ యాదవ్ గెలవాలి, నవీన్ యాదవ్ వేయాలి, అంతే. కానీ నవీన్ యాదవ్ గెలిస్తే హైడ్రా వస్తుంది, మీ ఇంట్లో కూలగొడితే కాంగ్రెస్ ఎవరు గోల్కొట్టరు. అవన్నీ పిచ్చి మాటలు. ఆ కేసీఆర్ చెప్తారు వాడి ఇల్లు గోల్కొట్టాలి ముందు.
వాడు ఇల్లు గోలు కొడితే దరిద్రమే పోతుంది. వాడు ఎక్కడెక్కడ పామదులు బామదులు అన్ని సంపాదించుకుంటా ఎన్ని గోలు దిగితే అప్పుడు దరిద్రం పోతుంది. మరి బీఆర్ఎస్ సరేలే. పరిస్థితి బాగాలేదా? ఆ? బీఆర్ఎస్ బీజేపీ అవి అట్లనే నడుస్తుంటాయి. అవి అట్లనే నడుస్తుంటాయి. ఏముంటది టీఆర్ఎస్ ఉంటది, బీజేపీ అంతే. సో నవీన్ యాదవ్ గెలుస్తారట. మీరు సత్యనారాయణ. చెప్పండి సార్, జూబ్లీస్ లో బై ఎలక్షన్ ఉంది, ఎట్లుంది? ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు? ఏ పార్టీ అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే స్టఫ్ ఉంది కాంగ్రెస్ కి బీజేపీకి. బీజేపీగా? బీఆర్ఎస్ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఫైట్ గట్టిగా ఉంది. లేదు, బీజేపీ గెలుస్తాము అని చెప్పి నేను అంత పెద్ద ర్యాలీ తీసేది కదా. ర్యాలీలు తీయొచ్చు అన్ని, బీజేపీకి థర్డ్ ప్లేస్. ఫైట్ అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్. ఎట్లా కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఎట్లా నవీన్ యాదవ్ యువకుడు, లోకల్ క్యాండిడేట్, కొన్ని స్వచ్ఛందంగా ఆయన ముందుకొచ్చి పనులు చేశాడని ఒక పబ్లిక్ లో కొందరు ఉన్నారు. కొందరు అటుపక్క సింపతి అని అటు ఉన్నారు. అది వర్కౌట్ అయితే అంటారా? సింపతి అవడం కష్టం అంటే చెప్పలేము. ఇంకా నవీన్ యాదవ్ మీద అలిగేషన్ ఉన్నాయండి. ఎలిగేషన్ ఎవరి మీద లేదండి, ప్రతి ఓడి మీద ఉంది. మాగండి మీద ఎలిగేషన్ లేదా? ప్రతి ఓడి మీద ఎలిగేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకి 2 చెయ్యిలు ఉన్నాయంటే ఒకటి ఎడమ ఒకటి కుడి, అక్కడే డిఫరెన్స్ వచ్చింది. ఒక మనిషిలో ఉండే 2 ఐటెంలో డిఫరెన్స్ వచ్చింది. ఎడమ కుడి అని 2 అలాగా ఎలిగేషన్ ప్రతి ఎవడైనా, భారత ప్రధాని అయినా ఎలిగేషన్ ఉంటుంది. 100% ఏ రాజకీయ నాయకుడైనా ప్రతి ఒళ్ళకి మేలు చేయడం అంటే జరగదు. ఎలిగేషన్లే కామన్. కానీ యువకుడు కాబట్టి ఈసారి ఎక్కువ ఉత్సాహంతో కొందరు యూత్ లోకల్ ఇటు పొద్దు చూపెడతాను. సపోజ్ బీఆర్ఎస్ నుంచి ఇద్దరు, మాగంటి సునీత గారు ప్లస్ మళ్ళీ ఆయన విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన కూడా నేను బీఆర్ఎస్ నామినేట్. అవి మామూలు డెమ్మీ నామినేషన్. అవి ఉండవు, తీసే డైవర్ట్ చేయడానికి విత్డ్రాల్గా అయిపోతాయి. ఇప్పుడు అంతా డెమ్మీ వేయాలంటే ఫస్ట్ నుండే నేను పోటీ చేస్తాను డిక్లేర్ చేయాలి. ఆయన టికెట్ అనౌన్స్ చేసేటప్పుడు కూడా పక్కన నిల్చొని సునీతకి టికెట్ ఇవ్వండి అని మళ్ళీ డెమ్మీ వేయడం అంటే అది ప్రజల్ని డైవర్షన్ చేయడానికి అంతా. కాంగ్రెస్ అంటే రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికారంలో ఉంది, ఇంకా 2 years ఉంది. ఏమైనా అవకాశాలు ఉంటాయి, డెవలప్ అవుతుందని ప్రజలు కొద్దిగా నవీన్ యాదవ్కు మొక్కు చూపెడతారని అనుకుంటున్నాను. బీఆర్ఎస్ ఏం చెప్తారంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హైడ్రా వస్తుంది, మీ ఇల్లు గుడిసెలు కూలిపోతాయి అని అంటుంది. హైడ్రా అంటే చెరువులు, ఎక్కడో చెరువుల్లో ఇల్లు కడితే అది కామన్. ఇంకా 10 సంవత్సరాలు ఇప్పటికే హైదరాబాద్లో వర్షం పడితే రోడ్లలో జామ్ అయిపోతుంది. ఇంకా 10 years ఇల్లు కట్టేసి మొత్తం ఇదైతే ఇంకా రోడ్లు మొత్తం సముద్రంలో తయారవుతుంది. అవన్నీ చేయడం మంచిదే. హైడ్రా అంటే తప్పేం లేదు. అరే కూలిపోతుంటే చెరువులో ఇల్లు కట్టి ఇల్లు కూలిపోతుంటే అదేంది? నువ్వు కొనుక్కొని నువ్వు ఇల్లు కట్టుకున్నా, ఏదో మంచి ప్లేసుల్లో కట్టుకున్నా కానీ చెరువుల్లో ఇల్లు కట్టి కూలగొట్టారంటే అది రీజనల్. ఇప్పుడున్న స్ట్రెంత్, ఈ రోజు ఉన్న స్ట్రెంత్ హైదరాబాద్లో ప్రతి ఇయర్లీ ఒక 20-30 వేల జనాలు పెరుగుతుండ్రు. పుట్టే పిల్లలు కాకుండా అవుటర్ నుండి వచ్చే వాళ్ళు 30-40 వేల మంది ఉంటారు. పెరిగిపోయి వాటర్ అంతా వర్షాలు పడితే మామూలుగా 2 centimeter పడితేనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ నలలు ఇవన్నీ చెయ్యాలంటే మరి ఏ ప్రభుత్వం ఒకసారి డీప్కి వెళ్ళాలి. ఇటు కాంగ్రెసే కాదు, బీఆర్ఎస్, ఏ ప్రభుత్వమైనా డ్రైనేజ్ ప్రాబ్లం ముందు చేయాలి. సాల్వ్ అయితేనే ఉంటుంది. ఇది ఎప్పుడు నబావల్ టైం డ్రైనేజ్లు ఇవన్నీ చేస్తాననే కదా ముందుకెళ్తున్నాడు. డ్రైనేజ్ ప్రాబ్లం హైడ్రా అంటే ఏంటి? వాటర్ని మొత్తం ఇచ్చేయడానికి అటు ప్లాన్ చేస్తాను. ఇది ఫ్యూచర్ ప్లాన్. ఇది ఇప్పుడు ఇది తీసుకుంటే ఈ డేస్ని 5 years చేస్తే నెక్స్ట్ ఒక 50 years 100 సంవత్సరాలకు ఇది ఒక ఉపయోగపడుతుంది. ఫస్ట్ తెలిసిపోదు మూవ్మెంట్ అంటే అందుకోవాలంటే కనీసం 3 years వాళ్ళు చేసే బడ్జెట్ బొక్కల్ని ఇప్పుడు వీళ్ళు కప్పుకొని వెళ్తుంటే సరిపోతుంది. అది నా పేరు శివ అండి. లోకల్ స్థానికంగా ఉన్న వ్యక్తిని. ఇక్కడ 99లో వచ్చానండి. ఇక్కడ రెంట్తో ఉంటున్నా, రెంట్కి ఉంటున్నా, ఇక్కడ ఉంటున్నా. అన్న ఏంటంటే చాలా హెల్పింగ్ నేచరు. నవీన్ యాదవ్ గారు కరోనా టైంలో కూడా అన్న మాకు ఏమీ తిననీకి లేదని కూడా ఆయన హెల్పింగ్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. ఇదే అన్న బ్రేషన్ కానీ ఇట్లా మాకు అందుబాటులో సరుకులు కానీ అంతా నంచుల చేత మాస్కులు కానీ శానిటైజర్ ఇట్లా కూడా చేపించి హెల్ప్ చేశారు. ఆయన ఏంటంటే ఇప్పుడు అంతా రౌడీ అంటే రౌడీ ఎవరన్నారండి? రౌడీ అని అవన్నీ రూమర్స్. రౌడీ అనే రూమర్స్. ఆయన మీద ఎన్నో కేసులు పెట్టి ఇచ్చేసారు. మాకు ఎన్నో ఉన్నా ఆపదలు ఉన్నా సరే ఇవన్నీ ఒక మనిషి వ్యక్తిగత వస్తున్నాడంటే తొక్కడానికి కూడా కొంతమంది ఉంటారు. కానీ అవేం పట్టించుకోలేదు. ఆయన ఎప్పుడు అనుక్షణంలో మన వెంట ఉంటాడు. అన్న అంటే నేను అంటారు. ఇప్పుడు కూడా మనకు అందుబాటులో ఉంటాడు ఆయన. నువ్వు ఏ టైంలో ఫోన్ చేసినా సరే అన్న అని అంటే ఒక్క క్షణంలో ఉండే వ్యక్తి. అలాంటి మనము
పెంచుకున్నాం మేము. హైకమాండ్ ద్వారా అన్నకి టికెట్ వచ్చింది. ఈసారి మేము సంతోషంగా ఉన్నాము. అన్నకి ఆల్రెడీ మా విజయం ఖాయమైపోయింది. మేము మెజార్టీ కోసం చూస్తాం. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, మా సానుభూతి ఓట్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్ గడ్డ కాంగ్రెస్ అడ్డ. నవీన్ అన్న త్వరలో ఎమ్మెల్యే కాబోతున్నాడు. భారీ మెజార్టీతో గెలిచినాక మా ర్యాలీ వెళ్ళకుంటే చూడండి. లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హైడ్రా వస్తుంది, హైడ్రా వచ్చి మీ బస్సులని కూలగొట్టేస్తారు అంటారు. బస్తీ అంటే కూలగొట్టేది వాళ్ళు ఉన్న ప్రభుత్వంలోన ఎంతగానో కూల్చుకున్న గ్రామ దేవత నల్లపోచమ్మ టెంపుల్ ముఖద్వారాన్ని కూల్చారండి. ఇదేంటంటే మేము ప్రశ్నించినందుకు మా మీద కేసులు పెట్టారు. మా నవీన ఇంటి పైన కూడా దాడులు చేశారు. హైడ్రా పేరుతో వచ్చే అప్పట్లోనే వాళ్ళు కూడా కూల్చారు. ఇల్లు మొదలు పెట్టింది వాళ్ళు, మేము కాదు. మేమల్లా మా అన్న అంటే వింటే మళ్ళీ కమాన్ యథాస్థితులు కట్టిపించాడు ఆయన అమౌంట్తో. ఇంకెంతకన్నా ఎవరు మంచి పని ఎవరు చేస్తారండి? కూల్చింది వారు. మీరు ఇప్పటికైనా ఎంక్వైరీ చేయండి, నా అబద్ధం లేదు. ముఖద్వారం కూల్చింది వాళ్ళు. అదే కాకుండా సునకానందం పొందారు. అన్న ముంగట ఇంటి ముంగట పెద్ద ఫ్లెక్సీలు పెట్టి భారీ కటౌట్లు పెట్టి సునకానందం పొందారు. అప్పుడు కూడా మన ఎప్పుడు కూడా వెనకడికి వేయాలి, మనకుంటే ఒక రోజు వస్తుంది అని అనుకున్నాము. ఆ దేవుడి దయవల్ల ఐక్యామ్ల ద్వారా మా అన్నకి టికెట్ వచ్చింది. ఈసారి మేము భారీ మెజార్టీతో మన ఏమైనా గెలిపించుకుంటాం. జూబ్లీహిల్స్ గడ్డ పైన కాంగ్రెస్ జెండా రెపరెపలాడించే వరకు మేము నిద్రపోము. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ మీద బాగా వ్యతిరేకత ఇచ్చిన గ్యారెంటీలు అయితే అమలు చేస్తలేదు, ఏం చేస్తలేదు. గ్యారెంటీల అమలులో ఎవరు చెప్పారండి? ఆడపడుచులు అక్క చెల్లెలు ఇప్పుడు ఫ్రీ బస్సులు తిరగట్లేదా? ఇది కనిపిస్తలేదా? ఇది కనిపిస్తలేదు. కేటీఆర్ వాళ్ళకి తిరుగుతూనే ఉన్నారు కదా, ఎంత క్రౌడ్ ఉందో చూడండి. అప్పుడు కూడా ఇంకా ఎక్కువ బస్సులు ఏమని చెప్తున్నారు స్త్రీలు. అంతేకాక మేము ఉన్న రోజుల్లో మాకు రేషన్ కార్డు అనేది లేదండి. రేషన్ కార్డు లేదు. మేము బయట కొనుక్కొని రైస్ తినేటోళ్ళం. మేము ఇక్కడ కిరాయికి ఉన్నటోళ్ళం అండి. మాకు సొంత ఇల్లు ఏమీ లేదు. అప్పుడు సొంత ఇల్లు ఇస్తామని అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను, వాళ్ళ అనుచరులకు ఇప్పించుకుని కానీ ఒకరికి ఇప్పిలేదండి. రేషన్ కార్డు మాకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు రేషన్ కార్డు వచ్చింది. మన సన్న బియ్యం కూడా మేము తీసుకోవడం జరిగింది. మొదటిసారి రేషన్ కార్డు తీసుకున్న 3 రోజులకే మాకు సన్న బియ్యం అనేది అందుబాటు వచ్చింది. మంచి బాగానే ఉందండి. అది ఉండే రకంగా ఉండాలి అంటే ఎవరు ఇది మా స్వామత మీద మేము మాకు వచ్చింది, మా ప్రభుత్వం ద్వారా మా కార్డు వచ్చింది, అవి మేము తింటాము. సోనా మైసూర్ వాళ్ళు పెద్ద వాళ్ళు అవి తింటారండి. మేము మాకు మధ్యతరగతి వాళ్ళు మేము వాటితో అడ్జస్ట్ అయిపోతాం కదా. ఇంకేంటండి 200 యూనిట్ల కరెంటు కూడా నా ఇంట్లో కిరాయికి ఉంటాను. నాకు 200 యూనిట్ ఫ్రీ. ఇప్పుడు ఫ్రీ వస్తుందా? ఫ్రీయా మాకు కూడా. కరెంటు బిల్ కట్టట్లేదు. బాగానే ఉంది. ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు 2 ఏళ్ళైంది. 2 ఏళ్ళు పథకాలు చేశారు. ఇంకా టైం పడతాయి కదా. ఎవరైనా వాళ్ళు 10 ఏళ్ళు ఏది కూడా అమలు చేయలేదు కాబట్టి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి మా ఏరియాలో ఏది డెవలప్మెంట్ లేదండి. మోరీలు కానీ ఎప్పటి నుంచో గల్లీలో లైట్లు కూడా కానీ ఏవి చక్కగా లేవు. చేస్తామని చెప్పారు. వాళ్ళ అనుచరులకే వాళ్ళ బస్తీలో ఉన్న అనుచరులకే చేసుకున్నారు తప్ప మాకంటూ ఒక ఏది కూడా అమలు కాలేదండి. మాకు ఏది కూడా చేయలేదు. కూడా కంప్లైంట్ ఇచ్చినా సరే అని అంటున్నారు తప్ప ఇంకేమీ లేదు. ఏ రోజు కూడా మా గల్లీలు కానీ లోకల్ నాయకుడిగా తిరిగిన వ్యక్తి నవీన్ యాదవ్ గారు. గెలిపించుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు మాకంటే కూడా సత్యమైన ఆమె ఎవరో మాకు తెలియదు. ఏ రోజు కూడా తిరిగిన మహమే కాదు. మాకు ఎప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తి నవీన్ అన్న గారు. ఎప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తిని మేము లోకల్ నాయకుడని మేము తెచ్చుకున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ ఎక్కువనే చూస్తారండి. అది అప్పుడు మీరు మాట్లాడచ్చు మీడియాకి వచ్చి. సరేనా? మీ పేరు? నా పేరు సల్మాన్. సో చెప్పండి, బై ఎలక్షన్ ఉంది. సో ఇటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ క్యాండిడేట్ డిక్లేర్ అవుతారు. ఎట్లా ఏమనుకుంటారు మీరు? ప్రజలుగా ఏమనుకుంటారు? ఇప్పుడు ప్రజల ఒపీనియన్ అయితే 100% నవీన్ అన్నకే ఉందన్న. ఎందుకని అట్లా? ఎందుకంటే అన్న నవీన్ అన్న ఎలాంటి మనిషి అంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన అప్పటి నుంచి కాకుండా ఎప్పుడు కూడా ప్రజల అందుబాటులో ఉండి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆయన అందుబాటులో ఉండి నడిపించుకుంటా పబ్లిక్లా ఉన్నాడు. అది ఒక ఆయనకి ప్లస్ పాయింట్. కానీ బీఆర్ఎస్ సింపతిగా వస్తాయి అని అంటున్నారు. కరెక్ట్ అన్న. అది సింపతి డిఫరెంట్. సింపతి ఇప్పుడు ప్రజలకి కావాలి ఏందన్నా, నాయకుడు మంచి కావాలి, సేవ కావాలి. సింపతి తీసుకుని ప్రజలకి ఏం అది యూస్ఫుల్ కాదు. సేవ అవసరం. అదే సేవ చేసిన నాయకుడు నవీన్ అన్న. కానీ నవీన్ యాదవ్ గారు లాస్ట్ టైం 2 సార్లు కూడా పోటీ చేశారు. సో అప్పుడు ఓడిపోయారు. ఈసారి మళ్ళీ గెలుస్తుంది అనుకుంటారా? అవునన్నా, 100% గెలుస్తాడు. అది ఓడిపోయినాడు అంటే అది కూడా చిన్న ఓట్స్ తోటి ఓడిపోయాడు. పెద్ద తేడా అది ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఓడిపోయిన వేరే నాయకులు ఉంటే అప్పటి నుంచే ఎలక్షన్ అప్పుడే ప్రజల మధ్యలో వస్తుండే. ఆయన ఓడిపోయిన నుంచి అప్పటి నుంచి కూడా గ్రౌండ్ లో ఉండి పబ్లిక్ మధ్యలో అందుబాటులో ఉండి అది నడిపించకుండా పోతాం. అది ప్రజలు చూసి ఇప్పుడు ఆ రిజల్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ చేస్తారు తప్పకుండా.
కానీ ఇటు ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి కదా నవీన్ యాదవ్ పైన, అంటే చేస్తే అరాచకాలు ఎక్కువ అట్లా ఇట్లా అన్న ఇది ఒక్క మాట, ప్రతి ఒక్కరు ఇప్పుడు మన ప్రతి ఒక్క నాయకుడిలా ఏ నాయకుడి మీద ఎలిగేషన్స్ లేవు అది చెప్పండి. అది కామన్ అన్న. ఇప్పుడు ఎవరైతే అది చేయరు ఎలిగేషన్స్ చేస్తారు అంతే అంతే. సో ఏం ఎలిగేషన్ అని బేస్లెస్ అంటారా? అది వేస్ట్ అన్న. బేస్ట్. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటన్నా, మళ్ళీ బీజేపీ అంటే అన్న ఇప్పుడు మాకు తెలిసిన కాడైతే బీజేపీకి మేము ఎప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ ఏమైనా అది మేమైతే చూడలేదు, అది ఎక్కడ జరిగిందో ఏమో అది తెలియదు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందంటే అప్పుడే మేము చూస్తున్నాం బీజేపీ వాళ్ళు. మైనారిటీ ఓట్ అంతా కూడా నవీన్ యాదవ్ పడే ఛాన్స్ 100% బీఆర్ఎస్ కి ఏమైనా చేంజ్ అయితే క్యాండిడేట్ 100% నవీన్ యాదవ్కే పడే ఛాన్సెస్ ఉన్నాయి. 100% గెలుస్తారు. మీ పేరే? ముందుగా మీడియా మిత్రులకు మా అభివందనం. మీ పేరే? నా పేరు ఎం కృష్ణ. స్థానికులేనా? స్థానికులే సార్. చెప్పు, మీ ఏరియాలో బై ఎలక్షన్ వచ్చింది, ఏమనుకుంటారు? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ? మా ఏరియాలో అయితే బై ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు అది ఉన్నది 15 నెలలు 2 సంవత్సరాలు ఉంటుంది, అంతకని ఎక్కువ ఉండదు. ఖచ్చితంగా మాగంటి సునీత గెలుస్తుంది. బీఆర్ఎస్ ఎందుకే? సానుభూతి ఓట్లు పడతాయి ఆమె కొద్దిగా. ఆయన పనులు చేసిండు మాగంటి సార్. ఆయన కూలిబిడ్డలాగా ఉండే ఇక్కడ ఏరియాలో రౌడీలను గంజాయిలను అందరినీ ఏరి పారేసినాడు ఆయన. అటువంటి మనిషి ఆయన కాబట్టి ఆమెను ఖచ్చితంగా గెలిపించుకోవాలని. నవీన్ యాదవ్ మస్తు చెప్తారు. నవీన్ యాదవ్ పేరు చెప్తారు అందరు. నేను కూడా నామినేషన్ వేసిన, ఇప్పుడు నా పేరు కూడా చెప్తారు మస్తు మంది. ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమ నాయకుడిని 2001 నుంచి. ఇప్పుడు నేను కూడా నామినేషన్ వేస్తాను. నా ఎంబడ 200 మంది నింపుకుంటా. నా ఎంబడ మీరే మిత్రులు వస్తారు, అందరు వస్తారు, అందరు కదా చెప్తారు. ఎవరు వచ్చినా కానీ 2 టకాఫర్ ఉన్నాయి, కాంగ్రెస్ టిఆర్ఎస్. కాంగ్రెస్ కి ఛాన్స్ లేదంటారా? కాంగ్రెస్ ఛాన్స్ లేదా అసలు? ఎవరు వేస్తారన్న? చదువుకున్న వాళ్ళకి ఎవరు వేస్తారు? రౌడీలకు. అంటే బస్సు పనులు చేస్తూ సేవా కార్యక్రమం చేసినా ఆయన చేస్తే ఏం లేదు. ఇప్పుడు ఈయన చేసినంత ఆయన వేయలేదు కదా. ఇప్పుడు ఈయన రౌడీలు అందరూ వంచేసిండు. మాగంటి 6 డివిజన్ల నుంచి షేక్పేట నుంచి మొత్తం అందరి నుంచి వేసుకొచ్చి వచ్చిండు ఆయన. వంచేసే, రోడ్లు చేసే, డ్రైనేజ్ చేసే, నల్లలు చేసే, అక్కడ వాటర్ ట్యాంక్ కట్టే, శివమపాబ్రిల్స్ కాలేజీ కట్టే, దళిత కాలేజీలు కట్టే, అన్ని కట్టే. ఇంకా ఆయన ఏ పనులు చేయాలని చెప్పాలి మనం? కళ్యాణ లక్ష్మి ఇచ్చే, షాదీ ముబారక్ ఇచ్చే, చెప్పు ప్రతి ఒక్కటి చేసిండు ఆయన. ఆయన చేయలేదు మనం ఎందుకు అనాలి? చేసిన వాళ్ళని చేసిన అనాలి, అంతేగా సార్? మరి ఆయన ఖచ్చితంగా సానుభూతి ఓట్లు కొద్దిగా పడతాయి. మేము కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా మేము 100% ఆయనకు సపోర్ట్ చేసి ఓట్లు వేసి గెలిపిస్తాం. అతిగా మెజారిటీతో గెలిపిస్తాం. అన్న మీ పేరే? నా పేరు మహేష్ అన్న. సో ఇక్కడ స్థానికులేనా? ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉంటాను. సో మీ ఏరియాలో బై ఎలక్షన్ వచ్చిందన్న, ఎట్లుంది? గత బీఆర్ఎస్ పాలన ఎట్లుంది అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుంది? బీఆర్ఎస్ పాలనలో అయితే ఏం లేదన్న, కాంగ్రెస్ పాలనలో మంచి అభివృద్ధి జరుగుతుందని నేను అనుకుంటున్నా అన్న. ఎందుకంటే సీఎం రేవంత్ అన్న మంచి మంచి పనులు చేపిస్తున్నాడు. రేషన్ కార్డులు ఇచ్చిండు, సన్న బియ్యం ఇస్తున్నాడు. వస్తున్నాయి అన్న, ఇంటింటికి వస్తున్నాయి. ప్రజలు గరీబోలు సన్న బియ్యంతో దీన్ని ఖుషి అయిపోతారు. రేవంత్ అన్న పేరు ఇట్లా గుండెలలో పెట్టుకున్నారు. మా కాంగ్రెస్ వాళ్ళతో చెప్పిపోయండి అన్న, అట్లేం లేదు. వాళ్ళేదో ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఏదైనా ఒకటి చెప్తే చేంజ్ అవుతుంది అని చెప్పి దొడ్డు బియ్యం గిడ్డి బియ్యం అంటారు, కానీ సన్న బియ్యం మంచిగా తృప్తితో తింటారు అన్న ప్రజలైతే మన రేవంత్ అన్న దయ వల్ల. ఇప్పుడు మీ ఏరియా బై ఎలక్షన్ ఉంది, కాంగ్రెస్ నవీన్ యాదవ్ గెలుస్తారంటారా? 100% నవీన్ అన్న గెలుస్తాడు అన్న. ఖచ్చితంగా నవీన్ అన్న గెలుస్తాడు. ఎందుకంటే నవీన్ అన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి జూబ్లీహిల్స్ అని కాదు, ఇక్కడ దగ్గర ఎక్కడైతే ఏరియాలు ఉన్నాయో అన్ని ఏరియాలలో చిన్నగా ఉన్నప్పటి నుంచి తిరుగుతాడు. గల్లీ గల్లీ తెలుసు, ప్రజల ఏముంటాయో అంటే ఏం పరిష్కారం చేస్తే ఏమవుతుంది, ముందుకు ఎలా తీసుకోవచ్చు మన జూబ్లీ కాన్స్టిట్యూషన్ అని అన్నకు తెలుసు కాబట్టి అన్నకు టికెట్ ఇచ్చారు అన్న. అంటే ఆయన మీద బాగా ఎలిగేషన్ రౌడీ ఉన్నాయి, దాదాగిరి చేస్తారు, దమ్కి అంటారు బయట అన్న. రౌడీ అని చెప్పి గుండాయిజం అని చెప్పి అంటారు. ఒక్కళ్ళన్న ఒక చెంపదెబ్బ కొట్టింది లేదన్న అన్న, ఒక్కరిని కూడా ఒక చెంపదెబ్బ కొట్టింది లేదన్న. ఇంకా బీఆర్ఎస్ అన్న వాళ్ళు ఒక చిన్న బ్యానర్ ఇష్యూ గురించి ఇంటికి వెళ్ళి మాగంటి గోపినాథ్ క్లిప్స్ కూడా ఉంటాయి మీకు గత చూసుకుంటే, ఇంటికి వెళ్ళి మరీ
కార్యకర్తలను కొట్టిన రోజులు ఉన్నాయి. వాళ్ళు రౌడీజులు, వాళ్ళు గూండాయిజంలు అన్న. నవీన్ అన్న వాళ్ళ మనుషులు గూండాయిజం కాదు, రౌడీలు కాదు. మొన్న కూడా ప్రచారం నామినేషన్ రోజు కత్తులు కటరాలు పట్టుకొని పోయినాడు. కత్తులు కటరాలు పట్టుకొని ఎలక్షన్ కమిటీ వాళ్ళు అవి అలౌట్ చేస్తుందా అన్న నామినేషన్ ర్యాలీలా? తెలివి ఉందా అసలు అతనికి? ఎమ్మెల్యేనో ఎంపీఓ అంట శ్రీధర్ రెడ్డి సంథింగ్ ఉన్నాడు, ఆయనకు తెలివి ఉండి మాట్లాడుతుండ అసలు? అసలు నామినేషన్ ర్యాలీలా కత్తులు కటరాలు పట్టుకొని పుట్టినప్పుడు నేను పుట్టిన అన్న నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు, గత దగ్గర ఒక 3-4 ఎలక్షన్లు చూసిన. ఎలక్షన్ నామినేషన్ ర్యాలీ అలా కత్తులు కటరాలు పట్టుకొని ఓడిపోతాడు చెప్పన్న. తెలివి ఉండి మాట్లాడుతుండా లేకపోతే చిన్న పురోడా అర్థమవుతలే. మాకన్నా తెలివి ఉంది, పక్క గెలుస్తాడు అన్న. బీఆర్ఎస్ ఎంత సానుభూతి చూపెట్టినా సింపతి చూపెట్టినా ఇప్పుడు మీకే చూసుకోవాలంటే సానుభూతి అని చెప్పి మొన్నటిదాకా పాపం మాగంటి గోపీనాథ్ వైఫ్ కి ఇచ్చారు. ఇప్పుడు పాపం ఆమెకే ద్రోహం చేసిరన్న. ఆమెకు ద్రోహం చేసి విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తారు. వాళ్ళకే కమ్యూనికేషన్ లేదు. ఇంకా ప్రజలకు ఏం చేస్తారు చెప్పన్న? ప్రజలకు ఏం చేయలేరు వాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా పక్కా సీఎం రేవంత్ రెడ్డి వస్తాడు కంపల్సరీ, అది మాట ఇస్తున్నా నేను. అన్న బస్సులు అంటే హైడ్రా అనేది చెరువుల పక్కన గులగొట్టిరు కానీ బస్సులు అయితే గులగొట్టలే కదా అన్న. మొన్న కేటీఆర్ అంటుడు మీకు కారు కావాలా బుల్డోజర్ కావాలా అని అంటుడు. ఏం మాట్లాడుతుండో అర్థమైతలే. ఒకవేళ కాంగ్రెస్ బుల్డోజర్లు తీసుకున్న చీరని గులగొడతాడా కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం గులగొట్టదు కదా అన్న. ఎందుకు గులగొడుతుంది? బుల్డోజర్ హైడ్రా అనేది ఒక చెరువుల పక్కన తీసిండు మా రేవంత్ అన్న, అంతే. ఎందుకంటే చెరువుల పక్కన చెరువులు వర్షాకాలంలో నిండి నీళ్లు బయటకు వస్తున్నాయి కాబట్టి, మొత్తం ఇల్లు మునిగిపోతున్నాయి కాబట్టి దాంట్లో పక్కన ఏదైతే హైడ్రా దాంట్లో ఉన్నాయో అవి తీపిస్తుండు. కానీ ఏరియాకి వచ్చి ఇల్లు గులగొట్ట ఆ ఇల్లు గులగొట్ట అయితే అంటలేడు కదా అన్న. ఏం ఊకే హైడ్రా హైడ్రా అని మాట్లాడుతారు బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళకి ఏం పని పాట ఉండదా? ఇది ఒక్కటేనా ఇంకా హైడ్రా 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 అని? వేరే మంచి పనులు చేసి చూపెట్టి రమ్మను ఎలక్షన్లలో గెలవనీకే రారు. ఏం చేసిరు అన్న? ఒకసారి మీరు కెమెరా చూపెట్టండి. హైటెన్షన్ వైర్లు కనిపిస్తున్నాయి అక్కడ. హైటెన్షన్ వైర్లు గత 10 సంవత్సరాల నుంచి ఈ పేద ప్రజలు మాగంటి గోపీనాథ్ దగ్గరికి వెళ్ళి అయ్యా అప్ప అని బతిలాడిరు. సార్ ఈ వైర్లు తీపిస్తే మేము ఇల్లు కట్టుకుంటాం సార్, ఎంతో ప్రజలు చనిపోతున్నారు, పెయింటర్లు చనిపోయారు, ఇంటి మీదకి పతంగుల గురించి ఎక్కిన పిల్లలు చనిపోయారు. అసలు అన్ని తీసుకుపోయి అతనికి చూపిస్తే వైర్లు తీపేయలేడన్న. ఇంకేం అభివృద్ధి చేసేదన్న బీఆర్ఎస్ వాళ్ళు? ఏం చేయలేరు. నవీన్ అన్న కంపల్సరీ అన్న ఇప్పుడు వెళ్తూనే ఆ వైర్లు చాలా ప్రజలు ఖుషిగా ఉన్నారు తెలుసా. కంపల్సరీ బీఆర్ఎస్ వస్తే చెప్పుతాం కొట్టేలా కొడతాం అంటారు. కంపల్సరీ నవీన్ అన్నకు ఓటేస్తాము, నవీన్ అన్నని గెలిపించుకుంటాము. ఎందుకంటే కొత్త రోడ్లు శాంక్షన్ అయినాయి, వైర్లు వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ వాటర్ వర్క్స్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా చూసుకుంటుండు. అన్ని అందుబాటులో ఉండి అన్ని మంచి పనులు చేపిస్తున్నాను నవీన్ యాదవ్ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? రవి అన్న. ఇక్కడ లోకలేనా? లోకలేనా. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారా? ఇక్కడనే పుట్టినామన్న, ఇక్కడనే పెరిగినాం. సో చెప్పండి, ఇప్పుడు మీ ఏరియాకి బై ఎలక్షన్ వచ్చింది, బై ఎలక్షన్ ఉంది. సో అన్ని పార్టీలు నామినేషన్. ఫుల్ హ్యాపీ అన్న. బై ఎలక్షన్ అంటే ఫుల్ హ్యాపీడా. బై ఎలక్షన్ రావడమే గ్రేట్ అది. అనుకోరా అన్న? నార్మల్ వస్తాయి బై ఎలక్షన్? కంపల్సరీ వస్తుంది అన్న. ఎందుకన్నా? ఆల్రెడీ కేసు నడుస్తుంది ఆయన మీద, మాగంటి మీద. అప్పటికి ఆయన ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో బై ఎలక్షన్ వస్తుందని ముందే అనుకున్నాం. సో వచ్చింది, వస్తుంది. ఇప్పుడు ఎట్లుందన్న పబ్లిక్? మీ ఏమనుకుంటారు? ఏ పార్టీ గెలిపించుకుంటే మంచిగా ఉంటుంది? నార్మల్ ఇప్పుడు ఉంది పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. ఇక్కడ రూలింగ్ ఏ పార్టీ ఉంటాయి అదే. ఇప్పుడు మన నవీన్ అన్నకి ఇచ్చారు, ఆయన అంటే చాలా అభిమానం మాకు. ఆయన అంటే ఇక ఏంటంటే హెల్పింగ్ నేచర్ చాలా అన్నకి, చాలా హెల్పింగ్ నేచర్. అంటే ఎంత హెల్పింగ్ నేచర్ అని అంట. ఇప్పుడు నీకు ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే వేరే పొలిటికల్ దగ్గర పోతే హెల్ప్ చేయడానికి చాలా వెనక ముందు అవుతారు. ఇప్పుడు ఆయన దగ్గర పోయినా, అన్న దగ్గర పోయినా, అన్నయ్య నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇట్లుంది, ఏందన్నా మళ్ళీ ఈ పరిస్థితి అంటే, నువ్వు పోతాము నీ పని అయిపోతావు అంటాడు. నీ పని అయిపోతుంది అంతే, నువ్వు పోని, నువ్వు ఇంటికి వెళ్ళిపో నీ పని అయిపోతుంది. ఇంతకుముందు మనకు రేషన్ కార్డు లేకుంటే రేషన్ కార్డు అన్న చేయించాడు మనకి. సన్న బియ్యం వస్తున్నాయి, మొన్న తీసుకుని ఫస్ట్ బాగున్నాయి, మంచిగా బియ్యం బాగున్నాయి. అవన్నీ మాటలు ఆ టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టున్నారు. కానీ మేము చెప్తున్నాం, తినేటోళ్ళని చెప్తున్నాం. వాళ్ళు కొనుక్కొచ్చుకొని తినేటోళ్ళం, మేము రేషన్ తినేటోళ్ళం. అట్లా చాలా బాగున్నాయి బియ్యం. నవీన్ యాదవ్ గురించి ఏమో మీరు మంచిగా చెప్తారు, అవన్నీ ఫేక్ అన్న, ఫేక్ మాటలు అవన్నీ. ఎవరి ఫ్యామిలీలో ఉంటాయన్న, అన్నీ ఉంటాయి, అవన్నీ ఫేక్ మాటలు. కానీ ఏది ఉన్నా కానీ ఫైన్ మాట్లాడతారు అన్నమాట అన్న. ఛాన్స్ లేదన్న. సానుభూతి ఏడుందన్న ఈ రోజుల్లో? సానుభూతి ఎక్కడ నుంచి వస్తుంది? సానుభూతి ఏం చేసిన సానుభూతి వస్తుంది చెప్పండి. అంటే సిట్టింగ్ ఉన్నారు ప్లస్ అలాగే సిట్టింగ్ ఉండే ప్రస్తుతం ప్లస్ మళ్ళీ 40 సంవత్సరాల నుంచి నవీన్ యాదవ్ ఉంటున్నాం.
మరి ఎందుకు గెలుచుకోలేరు అప్పుడు 2 సార్లు పోటీ చేసి? అరే సెకండ్ ప్లేస్ వచ్చిండు, ఇండిపెండెంట్ గానే 20,000 ఓట్లతో మీద వచ్చిండు, థర్డ్ ప్లేస్ వచ్చిండు. ఇండిపెండెంట్ మనుషులు అప్పుడు వచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర ఇప్పుడు మనం గెలిచే టికెట్ ఏంటంటే కాంగ్రెస్ టికెట్. నవీన్ అన్న గెలుస్తాడు, గెలిచి చూపిస్తాడు, మెజారిటీతో గెలుస్తున్నాం, 50,000 ఓట్లతో గెలుస్తున్నాం. బీజేపీ బీజేపీ టైం పడుతుంది అన్న, ఏదన్నా బీజేపీ టైం పడుతుంది. మొన్న చూసారా నవీన్ యాదవ్ ఎట్లా చేశారు, మళ్ళా ర్యాలీ 1,00,000 మందితో పొరం తీసినారు ఇప్పటిదాకా 1,00,000 మందితో. కానీ ఆయన అభిమానులే అంతమంది ఉన్నారు అంటే అర్థం చేసుకోండి. ఇంకోటి మన జుబ్లీస్ లా బీజేపీ ప్రచారిస్తారు, ఆ ర్యాలీలో మొత్తం రౌడీ షీటర్లు వచ్చారు, మొత్తం సిటీలో ఉన్న రౌడీలు అంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారన్న. రౌడీ షీటర్లు ఎందుకు వస్తారన్న? ఎవరున్నారా రౌడీ షీటర్? ఎవరున్నారు చెప్పు? ఎవరు రౌడీ షీటర్లే? పబ్లిక్ అభిమానం. నాకు చాలా అభిమానం. నా దోస్తులు ఒక 30 మంది వచ్చినారు, వాళ్ళ దోస్తులు వాళ్ళ పిలుచుకున్నారు. ఖాళీ అభిమానం అంతే. రూపాయి ఖర్చు పెట్టలే, ఏం కాల అభిమానంతో వచ్చిన మంది 1,00,000 మంది. మరి అభిమానంతో ఓట్ల కింద గెలుస్తారు కంపల్సరీ. వాళ్ళు చాలా మంది లోకల్లో ఉన్నారు. అన్నకి ఇట్లా టికెట్ వచ్చింది అనగానే అందరు ఇట్లా అయిపోయినారు దగ్గర. ఛాన్స్ 100% ఉందన్న. అన్న గెలుస్తారు, గెలిచి చూపిస్తాడు. రేవంత్ అన్న గిఫ్ట్ ఇస్తాడు, జూబ్లీస్ టికెట్ ఫిక్స్. అది కానీ బీఆర్ఎస్ ట్రిక్ ప్లే చేస్తుంది అంటే మాగంటి సునీత నామినేషన్ వేసి మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు నామినేషన్ వేసింది సునీతమ్మ పోయింది కదా, ఈ రోజే పోయింది. యాక్చువల్గా ఇప్పుడే జస్ట్ నేను న్యూస్ చూసిన వెళ్ళిపోయింది, క్యాన్సిల్ చేసినారు. ఇప్పుడు విష్ణు వస్తాడా తెలియదు, మళ్ళీ ఎవరు వస్తారో మనకు తెలియదు, మనం చెప్పలేము కదా. ఇప్పుడు మొత్తం నామినేషన్ కన్ఫర్మ్ అయ్యాక మనం చెప్పలేము. అట్లా కంపల్సరీ అన్న గెలుస్తాడు, నవీన్ అన్న 100కి 100% రాసిపిస్తాం. జూబ్లీస్ లా బై ఎలక్షన్ వచ్చింది, నవీన్ అన్నకు సీట్ వచ్చింది. కాంగ్రెస్ అది కాంగ్రెస్ పార్టీ చాలా పెద్దది. అట్లాంటిది అన్నని రేవంత్ అన్న కావాలని తెచ్చుకోండు. నవీన్ యాదవ్ గారు రావాలి అంటే అన్న రావడం ఏంటంటే పబ్లిక్ కి వస్తే చాలా చేస్తాడు. యూత్ కి ఎడ్యుకేషన్ కి ఏదైనా ఉన్నా, ఫీజుకి ఏమన్నా, ఎవరికైనా హెల్పింగ్ నేచర్ చేయాలన్నా. ఒక మనిషి చనిపోతే మాత్రము ఎవరన్నా అడిగితే అమ్మను పంపించడం. అన్న ఇట్లా చనిపోయిన అని తెలిస్తే మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్తాడు, అలా కలిసి వస్తాడు. వాళ్ళది ఏమైనా ఉంటే పాలన చూసుకుంటాడు. వాళ్ళ పిల్లలకి ఏమైనా ఉంటారు కదా, అలా ఎడ్యుకేషన్ కి ఆ ఎడ్యుకేషన్ ఏమున్నా కానీ నేను చూసుకుంటా అని చెప్తారు. చెప్తే అప్పుడు ఎడ్యుకేషన్ చేస్తాడు. అన్ని చాలా మంది చదివించిండు, అన్ని చేసిండు అన్న. అందుకని చాలా అంటే చాలా అభిమానం. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ లో గెలిస్తే బస్తీలు ఎక్కువ ఉంటాయి. జూబ్లీస్ లో బస్తీలలో హైడ్రా వస్తుంది, మీ ఇల్లు గులగొట్టేస్తుంది కేటీఆర్ అంటే ఎందుకు వస్తాయన్నా? ఎందుకు వస్తుంది అట్లాంటి? అదే రాదు, అది అందరు చెప్తారట టీఆర్ఎస్ వాళ్ళు. అట్లా ఏముందన్న, వాళ్ళు ఏం చేసినారన్న 10 సంవత్సరాలు ఏం చేసినారన్న? నేను ఒక ఎస్సీ అన్న, నాకు దళిత బంధు అడితే దళిత బంధు ఇవ్వలేదు, దళిత బంధు ఇవ్వలేదు నాకు. ఏమన్నారన్న అడిగితే ఇయ్యలేరు. మనం ఎస్సీ మనకు అసలు ఇయ్యలే. ఎందుకు ఇచ్చింది చెప్పు మనకు అసలు? మనం ఎంత ఆలోచిస్తాము. ఇప్పుడు అన్నబి చెప్పినాం, అన్న అన్నాడు మన ప్రభుత్వం రాని, మన ప్రభుత్వం వచ్చినాక చేద్దాం మనం. వాళ్ళు ఇస్తలేరు కదా, ఆగండి చేస్తా. టైం వచ్చేసింది కదా, టైం ఎన్ని రోజులు ఆగుతా? టైం వచ్చేది అన్నకి, తొందరగా వచ్చేసింది అన్నకి టైం. కంపల్సరీ గెలిపిస్తారు పబ్లిక్. జై నవీన్ అన్న.